హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాలీస్ కిచెన్. ఇవాళ మనం పన్నీర్ బిర్యానీ రైస్ కుక్కర్లో ఎలా తయారు చేయాలో చూద్దాము. దానికి ముందుగా పన్నీర్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. 1 కప్పు పెరుగు, చిల్లీ పౌడర్, పసుపు, సరిపడా ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా, బిర్యానీ మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్ ఒక 2-3 స్పూన్స్ సరిపోతాయి. పెద్దగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు, గ్రీన్ చిల్లీ, ఆనియన్ ముక్కలు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనా ఒక 2-3 స్పూన్స్ సరిపోతాయి. 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. బాగా కలుపుకొని మొత్తం ఇవన్నీ కూడా మసాలాలన్నీ కలిసిపోయేట్టు కలిపేసి తర్వాత పన్నీర్ వేసి ఒక 1 అవర్ పాటు మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాం. పన్నీరు కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి. బిర్యానీలో మళ్ళీ ముక్కలు అవ్వకుండా ఉంటాయి. ఇదంతా కూడా బాగా కలిపెట్టేసి ఒక 1 అవర్ అలా కలిపెట్టేసి మూత పెట్టేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నామంటే బిర్యానీకి రెడీ అయినట్టే. ఒక 2 స్పూన్స్ లెమన్ జ్యూస్ వేసుకుందాం. లెమన్ జ్యూస్ వేసుకుంటే కొంచెం మంచి టేస్ట్ వస్తుంది. దీంట్లో సాల్ట్, కారం అవన్నీ సరిపోయినాయి లేదని ఒకసారి టేస్ట్ చూసి చెక్ చేసుకోండి. ఏమైనా తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు. అలా కలిపేసి 1 అవర్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. అందులో షాహీ జీరా, ఇది బ్లాక్ ఇలాచీ, ఇది గ్రీన్ ఇలాచీ. బ్లాక్ ఇలాచీ మంచి బిర్యానీ ఫ్లేవర్ తీసుకొస్తుంది. ఇది బిర్యానీ ఆకు, అన్నీ వేసేసుకుందాం. గంట పాటు నానబెట్టిన బాస్మతి రైస్ మరుగుతున్న నీళ్ళలోనే వేసేద్దాం. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. అప్పుడు పొడి పొడిగా వస్తుంది రైస్. బాస్మతి రైస్ కొంచెం ఒక 1/2 అవర్ నానినా సరిపోతుంది. 80% ఉడకాలి మనకి రైస్. ఇలా ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. 70 to 80% ఉడికినట్టు ఇలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ. ఇప్పుడు మనం రైస్ కుక్కర్ తీసుకొని దాంట్లో 1 స్పూను నెయ్యి వేసుకుందాం. అడుగున అంటుకోకుండా ఉంటుంది. నేను చెప్పినట్టుగా చేయండి. అస్సలు మాడడం, అడుగు అంటడం అనేది జరగదు. చాలా పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది బిర్యానీ. ఇలా నెయ్యి రాసుకొని లేయర్స్ వేసుకుందాం. ఫస్ట్ మనం రైస్ వేసుకుందాం. ఒక లేయరు, రైస్ వేసుకున్న తర్వాత పన్నీర్ మనం స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా, పన్నీర్ మసాలా, అది ఒక లేయర్ వేసుకుందాం. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం అలా చుట్టూరు చల్లేసుకుని పుదీనా, కొత్తిమీర సన్నగా తరుక్కోవాలి. అది ఒక లేయర్ వేసుకుందాం. మళ్ళీ ఇంకొక లేయరు రైస్ వేసుకుందాం. ఇలా కప్పేసినట్టు వేసేస్తే బాగా కుక్ అవుతుంది. మళ్ళీ మిగిలిన మసాలా మొత్తం వేసేసుకుందాం. కొంచెం ఎక్కువ మసాలా అనుకొని 3 లేయర్స్ వేసుకోవచ్చు. అది ఒక 2 లేయర్స్కి సరిపోయింది. మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్, ఇది మంచి బిర్యానీ ఫ్లేవర్ తీసుకొస్తుంది అనమాట, ఫ్రైడ్ ఆనియన్స్. మళ్ళీ కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసుకున్నవి. ఇప్పుడు లాస్ట్ లేయర్ రైస్ వేసేసుకుందాం. లాస్ట్ మొత్తం రైస్ వేసుకున్న తర్వాత
మళ్ళీ కొత్తిమీర, పుదీనా. ఇది కొంచెం ఎక్కువే పడుతుంది. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి ఒక 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకుంటే పొడి పొడిగా రైస్ వచ్చి విడివిడిగా ఉంటుంది బాగా. ఇప్పుడు మనం 80% కుక్ చేసాం కదా రైస్, కొంచెం ఈ మనం ఉడకపెట్టుకున్న నీళ్ళు ఉంటాయి కదా అవి కొంచెం చల్లుకుంటే 1 కప్పు వరకు పర్ఫెక్ట్ రైస్ వస్తుంది. లాస్ట్ ఫైనల్గా సాఫ్రాన్, వేడి పాలలో కలిపిన సాఫ్రాన్. మంచి కలరు, ఫ్లేవర్ వస్తుంది దీనికి. దమ్ బిర్యానీ అంటేనే సాఫ్రాన్ ఉండాలన్నమాట, ఉంటేనే అది మంచి కలర్ వస్తుంది. అంతే. ఇలా లేయర్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు అసలైన సీక్రెట్ చెప్తాను మీకు. ఫాయిల్ అండి, ఫాయిల్ కనుక పెట్టామంటే మనకి పర్ఫెక్ట్గా దమ్ బిర్యానీ వచ్చేస్తుంది. మనం గోధుమ పిండి కలిపి పెట్టుకుంటాం కదా, అది కొంచెం మనకు పని ఎక్కువ అవుతుంది. ఇదైతే ఈజీగా ఉంటుంది కదా, అదేను వేడి అస్సలు కొంచెం కూడా బయటకు పోదు, మంచిగా పర్ఫెక్ట్గా దమ్ అవుతుంది. ఇలా కొంచెం ప్రెస్ చేసి పెట్టామంటే పెట్టేసి రైస్ కుక్కర్లో పెట్టేసి ఆన్ చేయడమేను. ఒక 5 to 10 మినిట్స్కి దమ్ అయిపోయి ఆఫ్ అయిపోతుంది. చూసారు కదండి, 10 మినిట్స్ తర్వాత తీస్తున్నాను. వావ్, ఎంత బాగా వచ్చింది చూడండి, పర్ఫెక్ట్గా వచ్చేసింది మొత్తం. ఒక సైడ్ నుంచి తీసి సర్వ్ చేసుకోవడమే. చూడండి, రైస్ ఎక్కడ అంటుకోకుండా పొడి పొడిగా సాఫ్ట్గాను. బాగా కుక్ అయిపోయింది, మెత్తగా కూడా. మనకి 10 to 15 మినిట్స్ సరిపోయింది మనకి దమ్ చేసుకోవడానికి కూడా. మొత్తం ఒక 1/2 అవర్లో మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది అనమాట. చూడండి, సాఫ్ట్గా ఉంది, పన్నీర్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. అంతే అండి, రెడీ అయిపోయింది పన్నీర్ రైస్ కుక్కర్ దమ్ బిర్యానీ. ఎంతో ఈజీగా అయిపోయింది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో, చాలా బాగా వస్తుంది ఇది. రెస్టారెంట్లో కంటే కొంచెం మన ఇంట్లోనే చాలా టేస్టీ ఉంటుంది, అసలు మర్చిపోలేము ఆ టేస్ట్ని.